చాలా దురదృష్టకరం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తా ఉంది. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా అటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా. నేను ఇంకా లోతుగా కూడా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను. మేము అన్ని రకాల అధ్యయనం చెప్పాం. రెవెన్యూ చెప్పాం, పోలీసు చెప్పాం. ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాణం చాలా విలువైంది. అందరి గురించి ఆలోచించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. చెప్తాం, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి. నిన్న నేను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్ గారు, డిఓ గారు ఉండి నిన్న పారిపోయింది. జెడ్పీ వాళ్ళ నుంచి అధికారులు మీ అందరి సాక్షిగా వాళ్ళు పారిపోయారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఇలా మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నా. అది వాళ్ళ పని తప్పు అని మీకు తెలిసే మీ దగ్గర సమాధానం లేకనే మీరు వెళ్ళిపోయారు కదా. అట్లాంటి పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇలా ప్రభుత్వము ఇలా వాళ్ళు ఉండొచ్చు, రేపు మేము రావచ్చు, కానీ లీగల్గా ఎట్లుంటే మీరు అట్లా చేయాలి. కానీ మీరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరు అధికారులు తెచ్చుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి మీ మనస్సాక్షికి మీరు ఎట్లా చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీ మనస్సాక్షికి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ ఒక జిల్లా పరిషత్ సిఓ గారు, దాని అధ్యక్షన జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు. అసలు జెడ్పీ చైర్మన్ గారి అప్రూవల్ లేకుండా ఇలా వచ్చి కంప్లైంట్ ఇచ్చే రైటే సిఓ గారికి లేదు. ఇది రాజ్యాంగం కల్పించింది. ఇలా రాజ్యాంగం నాకు ఏం కల్పించింది? ఒక శాసన సభ్యునిగా నా కలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది. దాన్ని మీరు తుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు, నిన్న నేను చేసిన తప్పేంటిది? నేను కలెక్టర్ గారిని అడిగిన, డిఓ గారికి నోటీస్, డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినరు దానికి జవాబు చెప్పండి. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి. ఇవాళ హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు? ఇలా నేను అడగడం తప్ప, ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా మీరు వెళ్ళిపోతున్నారు. మీరు ఏమని వెళ్ళిపోతున్నారు? నేను జవాబు చెప్పకుండా లేచి అబ్జెక్ట్గా వెళ్ళిపోతుంటే మేము, నాతో పాటు మా జెడ్పీటీసీలు, మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము. దాంట్లో తప్పేంటిది? తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే, సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినరు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి? ఇవాళ నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి సిఓ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా, దీన్ని ఎంక్వైరీ చేస్తా, నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తాం మీకు కూడా అని చెప్పడం జరిగింది.